మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీతా సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురుమంగళ యోగ సందర్భంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో బుధుడితో మరియు శుక్రుడితో సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ధనపరమైన యోగము, మార్కెటింగ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో ప్రభుత్వం యొక్క సహకారము, బ్యాంక్ రంగాల నుంచి సరైన సమయానికి అందడము, నూతనమైన పెట్టుబడులు, ఆకర్షణీయమైన జీవితం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే అంతా శుభమే కలుగుతుందని చెప్పి గమనించాలి. 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రంలోన పూర్ణిమ అష్టమి తిథి యందున నదీ ప్రయాణాలు చేయకపోవడం, ఆ స్విమ్మింగ్కు దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం ఆడకపోవడం, వీలైనంత వరకు అపహాస్యం ఆడకుండా ఉండడం, ఏదో నీకు నచ్చింది కదా అని చెప్పి వాటిని ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ప్రస్తుత కాలమాన ప్రకారం అనేక రకాలైన ఇబ్బందులు కర్కాటక రాశి వారికి పొంచి ఉన్నాయి. ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, మూడో వ్యక్తులు మీ మధ్యలో దూరి అనేక రకాల ఇబ్బందులు గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నరదృష్టి, శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేయగా కుజుడు సంచారం చేయడము కుజమంగళ యోగము అంటారు. అద్భుతమైనటువంటి మంగళకరుడు కుజుడు, అందులో దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన మంగళకరమైన బృహస్పతి యోగం వలన వీరికి స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణీయమైనటువంటి బంగారు కాలం అని చెప్పి గమనించాలి. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, విదేశీయానము అన్నింట విజయం కర్కాటక రాశి వారు సొంతం కాబోతుంది. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ హౌస్ బిజినెస్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, బ్యూటీషియన్స్ వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, ధర్మ మార్గమే మీ విజయం అని చెప్పి గమనించాలి.